హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి భారీ జీతంతో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ చూసినట్లయితే sci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపించడం జరుగుతుంది. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రెండో ఆప్షన్ చూసినట్లయితే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి 4, 2025 అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్కి అయితే ఇన్వైట్ చేస్తున్నట్టయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 8/3/2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకు ఇందులో 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ లెవెల్ 6 పే మెట్రిక్స్ అయితే మనకు బేసిక్ పే 35,400 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత హెచ్ఆర్ఏ అలాగే అన్ని కలుపుకొని మనకు 72,040 రూపాయలు అయితే చెల్లించడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎనీ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పాస్ అయితే ఉండాలి. మీకు టైపింగ్ స్పీడ్ అనేది మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే మీకు తెలిసి అయితే ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 8/3/2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమము SC, ST మరియు OBC వాళ్ళకు 5 years రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్రక్రియ గురించి కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఆబ్జెక్టివ్ టైప్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, అలాగే 25 క్వశ్చన్స్ ఏమో జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి, అలాగే 25 క్వశ్చన్స్ మనకు జనరల్ నాలెడ్జ్ గురించి అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటు కంప్యూటర్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇక్కడైతే 25 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. టోటల్గా వీటికి 2 hours అయితే ఉంటుంది. అలాగే వీటికి క్వాలిఫై అయిన తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి ఇంగ్లీష్లో అయితే మనం అయితే టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. వీటికి 35 వర్డ్ పర్ మినిట్స్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే 3% మార్క్స్ అనేది మీరు టోటల్ మార్క్స్లో కట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి మనకు 10 minutes అయితే ఉంటుంది. అలాగే వీటికి కూడా క్వాలిఫై అయిన వాళ్ళకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. కాంప్రిహెన్షన్ పాసెస్ అలాగే ఎస్ఏ రైటింగ్ అయితే ఈ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. అలాగే వీటికి టైం చూసుకున్నట్లయితే 2 hours అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ టెస్ట్కి పాస్ అయిన వాళ్ళకు 1:3 రేషియోలో అయితే మిగిలిన టెస్ట్లకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 3 అయితే ఈ ఫస్ట్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే తీసుకొని మిగిలిన టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజెస్ గురించి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన www.sci.gov.in వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. 5/2/2025 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫీజెస్ అనేది నాన్ రీఫండబుల్. అప్లికేషన్ టెస్ట్ ఫీ చూసుకున్నట్లయితే 1000 రూపీస్ అనేది జనరల్ మరియు OBC క్యాండిడేట్స్కి, అలాగే 250 రూపీస్ అనేది SC, ST మరియు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి, అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్ 250 రూపీస్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. మీరు కిందకు చూసినట్లయితే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు మరియు ఎండ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు అప్లికేషన్స్ అనేది నిన్న అనగా 5/2/2025 అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసినట్లయితే మార్చి 8వ తారీఖు రాత్రి 11:55 వరకు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకు తెలుగు స్టేట్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏపీలో అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.